నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ ఆశయ సాధనలో ప్రజలు పాల్పంచుకోవాలి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు అత్యాధునిక చికిత్సా విధానంతో వైద్య సేవలను అందించాలి కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి నర్సింగ్రావు రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి హితవు జెండా గద్దెను కూల్చిన బీజేపీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలి ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ సమాజానికి సేవ చేయడానికి యువత అసోసియేట్ కావడం బేష్ అభినందించిన సినీ హీరో శ్రీ విష్ణు ఇక డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు చేరువ చేసేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని ప్రజలు కేసీఆర్ ఆశయ సాధనలో పాల్పంచుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 25న గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గులాబీ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు. తెలంగాణ అవతరణలో వీరమరణం పొందిన అమరుల ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి కార్యకర్త ముందుండాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా మారిందన్నారు. డివిజన్కు 50 గ్రామానికి 30 28 గ్రామాలు 50 డివిజన్లు. జేబులో ఉన్నది తీసి మడలేదు. రామగుండం నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, గ్రామ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సభకు సకాలంలో 10 గంటలకు హాజరై ఈ యొక్క ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రతి ముఖంలో కూడా ఆనందం చూసేటువంటి కార్యాచరణతోని ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగుతూ ఉన్నది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేరా గ్యాస్ట్రో సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి నర్సింగ్రావు రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ట్రో ఎంట్రాలజీ రంగంలో పేరెన్నికగన్న డాక్టర్ గిరిధర్ రెడ్డి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అత్యాధునిక చికిత్సా విధానంతో వైద్య సేవలను అందించాలని కోరారు. నేటి కాలంలో అనేక మంది జీర్ణ సంబంధమైన రోగాల బారిన పడుతున్నారని, రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి చికిత్స అందించనున్నామని ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ బి గిరిధర్ రెడ్డి తెలిపారు. సార్ లోపలికి వచ్చేయండి. సార్ వచ్చేయండి సార్. Sir, the front end. Leadership role
played by him in steadying the Chief Minister's office during its initial years, nurturing not only stability but also facilitating fast-up power blackout for the new state forecasted by the public health level. But that is not the health, you know. కష్టాలు వచ్చినప్పుడు కాదు, కష్టాలు రాకుండా ఉండాలి అంటే the health is not just event oriented. Quality of life is not event oriented. Quality of mental, physical గా కంఫర్టబుల్ ఉండాలి అంటే దానికి సొంతంగా రావాలి. సొసైటీలో కూడా మార్పులు రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ వేరింగ్ ది హాస్పిటల్ వచ్చాక చేయించుకున్నాక 2 రోజులు ఆయన వచ్చాడు ఆఫీస్లో పనిచేసేవాడు చెప్పాడు సార్ ఇదేంటి పార్టిసిపేట్ చేయడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో యువత అసోసియేట్ అవ్వడం అభినందనీయమని సినీ హీరో శ్రీవిష్ణు అన్నారు. రా ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అసోసియేషన్గా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, నగరి, కుప్పం, ఒంగోలు ప్రాంతాల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. సంస్థ ఫౌండర్ సాయిరూప్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో 10,000 మంది సభ్యులను ట్రస్ట్లో చేర్చుకునేందుకు కార్యాచరణను రూపొందించామని అన్నారు. జై హో జనతా పేరుతో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ మేడికొండ శివ, మహిళా సెక్రటరీ సంధ్య, హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు స్నేహ, సెక్రటరీ షేక్ గోపి, ఫౌండర్స్ దుర్గా ప్రసాద్, సాయిరూప్, శివకృష్ణ, అట్లూరి దీపక్ తదితరులు పాల్గొన్నారు. పైకి కొట్టాలి ఫేస్లు సార్కి ఇబ్బంది అయితే మనం ఒక ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఎట్లాగో శ్రీవిష్ణు గారి సామాజిక గారి కన్నా దాని సినిమా కూడా మనందరం కూడా ఇంటే భారీ ఎత్తున ఇక్కడ దగ్గరలో మనకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్ లో మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే రాయ్ ఎన్టీఆర్ గురించి. పైకి కొట్టాలి ఫేస్లు సార్కి ఇబ్బంది అయితే అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, నాకు చెల్లిన శ్రీవిష్ణు గారికి, మా టీం అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున. జూనియర్ ఎన్టీఆర్ గారి మాటల స్ఫూర్తితో మొదలైన మా ఈ సేవా సంస్థకి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఇప్పటివరకు మా కోసం ఎంతోమంది టీం వర్చువల్గా పనిచేశారు. అంటే ట్రస్ట్ పెట్టిన కొత్తలోనే కోవిడ్ సెకండ్ వేవ్ రావడం, అందరికీ ఇంటింటికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయడం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు, 365 రోజులు నిత్య అన్నదానం అనే కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, ఎన్నైనా కొన్ని వందల వేల కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పటివరకు మా కోసం పనిచేసిన టీంని పర్సనల్గా పిలిచి సత్కరించడం అనేది మా కాన్సెప్ట్. సత్కరించడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవుతారు, ఇంకో నలుగురు పుడతారు. ఈ కాన్సెప్ట్లో జై హో జనతా అనే పేరుతో నినాదంతో ముందుకెళ్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ముగింపు అయ్యేసరికి 10,000 మంది సభ్యుల్ని ట్రస్ట్లో జాయిన్ చేసుకోవాలనేది మా కాన్సెప్ట్ అండి. అందులో భాగంగా ఆల్రెడీ మనం ఒంగోలులో చేసాం, తిరుపతి, నగరి, తర్వాత మొన్న కుప్పం, ఇలా అన్ని ఏరియాలు కవర్ చేసి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్లో మనకి 150 డివిజన్లు దాకా ఉంటాయి. డివిజన్లో అందరికీ మనకి 1000 మంది టీం ఇక్కడ ఫామ్ అయిపోయేలాగా చూసుకునే కాన్సెప్ట్లో ఈ ఎజెండాలోనే శ్రీవిష్ణు గారిని పిలవడం జరిగింది. అతను వెంటనే ఫ్యాన్స్ పిలిచినా కూడా ఇది హీరో గారు పిలిచినట్టు
కాకుండా ఫ్యాన్స్ పిలిచినా కూడా వచ్చి ఇవన్నీ గ్రేస్ చేయడం, ఇక్కడ కొంత ఇబ్బంది అయినా ఫీల్ అవ్వకపోవడం అంతా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ముందు ఇక్కడికి వచ్చిన మా టీంకి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి మీట్ అండ్ గ్రీట్స్ ఈ సంవత్సరం మొత్తం కొనసాగుతాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తాం. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో నిర్మించిన పార్టీ జెండా గద్దెను కూల్చివేసిన బీజేపీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య తదితరులు మాట్లాడుతూ మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, సర్పంచ్ గౌతమ్ రావు, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాలనర్స్, ఎంపీటీసీ బాలకిషన్, నాయకులు కొమ్ము బాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉత్సవాల కోసం తయారైన క్రమం ఉందో పోతుగల్లో ఒక నూతన గద్దెను నిర్మించడం జరిగింది. ఈ నిర్మించే క్రమంలో పాత గద్దెను తొలగించి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదే ప్లేస్లో నూతన గద్దెను నిర్మించే క్రమంలో మొన్న మా పార్టీ నాయకత్వం కూడా నిర్మించే క్రమంలో బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ గద్దె నిర్మించొద్దని చెప్పి కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే మా గ్రామ సర్పంచ్ గారు, ఇక్కడుండే ఎంపీటీసీలు, మా పార్టీ నాయకత్వం కలిసి ఏదైతే పాత గద్దె ఉందో అక్కడే మేము నిర్మిస్తున్నామనే ఉద్దేశంతో దాని నిర్మాణం పూర్తి చేసింది. దీనిని ఓర్చుకోలేనటువంటి ఇక్కడ ఉండేటువంటి బీజేపీ లోకల్ నాయకత్వం మరి ఖచ్చితంగా వాళ్ళు కట్టిరు కాబట్టి దీన్ని కూలగొట్టాలి అనేటువంటి ఒక నేపంతో నిన్న రాత్రి ఒక ట్రాక్టర్ ద్వారా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. మేము కూడా తప్పకుండా చర్యకు ప్రతి చర్య తీసుకుంటాం. మీరు ఇప్పటికి కూడా ఒకటే, ఇందాక మా గ్రామశాఖ అధ్యక్షుడు చెప్పిండు, ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి సంబంధించినటువంటి ఎజెండాను వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆ ఎజెండా ప్రకారం ప్రజలలోకి వెళ్ళాలి. వారిపైన ఎంక్వైరీ చేస్తూ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి ఉదయం పోలీస్ స్టేషన్లో మేము ఒక అప్లికేషన్ ఇచ్చినాం. దయచేసి ఇక్కడ ఉండే ఎస్ఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, సిఐ, ఎస్పీ గారు కూడా ఒక వినతి, తప్పకుండా ఈ దుశ్చర్య పాల్గొపడినటువంటి బీజేపీ వాళ్ళను మీరు 100%గా శిక్షించాలి. ఎందుకొరకు అని ఆరోపణ ఎత్తున్న బీజేపీ పార్టీ మీద అంటే వాళ్ళు గద్దె కట్టేటప్పుడు మా దగ్గరికి వచ్చి డిస్టర్బెన్స్ చేసిర్రు. దొరికినోడు కూడా బీజేపీ మనిషే. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద మీరు ఏ సూత్రధారులను కూడా లోపల వేయాలని చెప్పి వాళ్ళపైన కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ పోతుగల్ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో గద్దె నిర్మించుకోవడం జరిగింది. దీన్ని పనికిరాని బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది పిరికి పంద చర్యగా చేసినటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు దేనికి కూడా మంచిది కాదు. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నల్గొండ జిల్లా నకరికల్ యూత్ కాంగ్రెస్ నాయకుడు గుడగంటి రాజు గౌడ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రమంతటా ఈటల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చట్టు మీద కొంగ
కేసీఆర్ మీద నిరంతర పోరాటం చేస్తున్నాడు. రాత్రి పౌరులు కాకుండా కుటుంబాన్ని లెక్క చేయకుండా కూతురు పెళ్లి ఉన్నా కూడా జైలు నుంచి వచ్చి అన్ని విధాలుగా ఆయన నష్టపోయినా కానీ 4 కోట్ల ప్రజల గురించి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. అలాంటి మా నాయకుల మీద నిరాధమైన ఆరోపణలు చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని రకరకాల ఈరోజు యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు నేర్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు మా గుణజేంద్ర రెడ్డి గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు మేమందరం కలిసి నిన్న ఈటరాజేంద్ర గారు చేసినటువంటి వ్యాఖ్యలు 25 కోట్ల రూపాయలకు అమరువేరు అని చెప్పేసి అని మునుగోడు ఎలక్షన్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ విషయానికి స్పందించగా మా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి టెంపుల్కి కాన్వెంట్తో బయలుదేరి ప్రమాణం చేద్దాం రా అని చెప్పేసి అని ఈ యొక్క మాటలు సరైన కాదని నువ్వన్నా ప్రమాణం చేయాలి ఏమైనా ప్రమాణం చేయాలని చెప్పేసి అని పోయాడ ఏడ్చుకుంటూ మీరందరూ చూసి తెలిసిన విషయమే ఏడ్చుకుంటూ మరి ఈ యొక్క మాటలని అబద్ధం అని చెప్పేసి అని ప్రమాణం చేసినారు. ఈటరాజేందర్ గారు కేసీఆర్కు మందు పోసి కేసీఆర్ మోకాల చిప్పలు నీళ్లు తాగి నువ్వు బీజేపీకి పోయి అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు మాకు రేవంత్ రెడ్డి కన్నా శక్తి యుక్తులు నీకున్నాయి. ఆ ఖబర్దార్ బిడ్డ రేపటి నుంచి నేను ఊరే తిరగనీయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరి నిర్మల్కు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి స్వాగతం పలికేందుకు చేపడుతున్న ద్విచక్ర వాహన ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నం నారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్ నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ నిర్మల్లోని శివాజీ చౌక్ అంబేద్కర్ విగ్రహం గుండా కొనసాగి గాంధీ చౌక్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ ర్యాలీకి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహేష్ అన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాబట్టి ఓబీసీలు మండల ప్రెసిడెంట్ అత్యధిక సంఖ్యలో అందరినీ తీసుకొని ఆ ఒక ర్యాలీలో పాల్గొనాలా. మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి మహేష్ అన్న వస్తుందంటే పిల్లక ముందే మేమొస్తాం అని చెప్పి పార్టీ కార్యాలయానికి ఫోన్లు రావడం జరుగుతుంది. రేపు మహేష్ అన్న బీజేపీలో కలిసిన సందర్భంగా రేపు ప్రథమసారి నిర్మల్కు రావడంతో నిర్మల్ ప్రజలందరూ ఆనందాన్ని వెలిగిస్తున్నారు. మహేష్ అన్న ఏదైతే చేసిన మంచి పనులు ఉన్నాయో ఆ పనులను దృష్టిలో పెట్టుకొని ఇలా వారు బీజేపీలకు రావడం వలన ఇలా ప్రజలందరూ మహేష్ అన్న వెంబడే ఉంటాం, మహేష్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి మహేష్ అన్న అభిమానులు మహేష్ అన్నకు సంబంధించిన కాకుండా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ఓబీసీ మోర్చా తరఫు నుండి కోరడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉప్పల్ డిపో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుద్ధానగర్ సాయిబాబా కళ్యాణ మండపం వద్ద రెనోవా హాస్పిటల్ సౌజన్యంతో క్యాన్సర్పై అవగాహన సదస్సు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకట్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అమర్ సింగ్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆహారం కలుషితంగా ఉండడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్లనే ఉచిత క్యాంపు ద్వారా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దత్తాత్రేయ, డాక్టర్ లలిత, యూటీఏ అధ్యక్షుడు నరేంద్ర స్వామి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పడానికి స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు, రేడియో ఆంకాలజిస్ట్. సో వారిని లేడీస్ అందరినీ ఉద్దేశించి అవి ప్రాబ్లం ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రాణాంతర వ్యాధి ఏటా దీని బారిన పడిన వాళ్ళు ఎక్కువగానే ఉంటున్నారు. అంటే ఇప్పుడు క్రోమో క్యాన్సర్ కానివ్వండి, ఉమెన్లో ఇంకా మహిళల్లో స్టేజ్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అడ్వాన్స్ స్టేజ్లో ఆ ట్రీట్మెంట్స్ అన్నవి కూడా తక్కువ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు 50కి పైబడి అంటే స్క్రీనింగ్లో మనం తీసుకున్నట్టయితే 50 మందికి పైగా మనం స్క్రీన్ చేశాము. టీచర్స్ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో పరిసర ప్రాంతంలోని ఉపాధ్యాయులందరికీ కూడా సామాజిక
అవగాహన మీద క్యాన్సర్ ఈ మధ్యలో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నది కాబట్టి దాని మీద అవగాహన రెనోవా హాస్పిటల్ నుంచి ఇవ్వడం జరిగింది. డాక్టర్ లలిత గారు ఇప్పుడే దాని మీద అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉపాధ్యాయులకు ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులకు మేలు కోసమని ఈ కార్యక్రమాన్ని సామాజిక అవగాహన కోసమని సమాజంలో అందరికీ కూడా తెలియజేయడం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దాదాపుగా ఒక 50 మంది పూర్తయింది. 100-150 మంది రిజిస్ట్రేషన్ అయింది. ఇంకొక 50 మంది కూడా రావాల్సి ఉంది. ఈ విధంగా ఉపాధ్యాయులకి వారి ఆరోగ్యానికి ఎప్పుడూ కూడా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పరిసర ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పాల్గొని అమరుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి సాయం అందచేయలేదని ధ్వజమెత్తారు. దళిత బంధు పథకాన్ని దళితులందరికీ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్, మండల నాయకులు గంగిస్వామి, లచ్చయ్య, ఓరుగంటి నరసింహులు, రామచంద్రారెడ్డి, విఠల్ గౌడ్, యాదుల్లా తదితరులు పాల్గొన్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని వృద్ధులగించిన మహేందర్ రెడ్డి యొక్క తన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా దమ్మడపేట నాగాంపేట గ్రామంలో మీరందరూ కూడా ఉండి ఆ రోజు 2009 ఎన్నికల్లో ఈ రోజు మన నాగంపేటలో పొడిమేరను కొట్టి ఆయనని తరమడం జరిగింది. కోడిగుడ్లతోటి రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. నవీన్ తప్పిపోయిన అందరు పేర్లు కే చందు, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు. మీరు మా తోడుగా ఉండాలి. కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నిధులు మాకు వస్తాయన్న ఉద్దేశం కొద్దీ మన వెంట నడవడం జరిగింది. అదే మాదిరిగా ఏ ఆశయాలతోని ఆశయంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం వెంట నడిచినరో తర్వాత 2009లో జరిగిన ఎలక్షన్లలో నాకు టికెట్ ఇవ్వకుండా వారి కొడుకు ఏదైతే మాట ఇచ్చి తప్పిండో కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో నేను తప్ప నా కొడుకు కూతురు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను కాపలా కుక్కలాగుంటా, నేను తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కుష్టు రోగినైనా కౌలించుకుంటా, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, నాకు ఎటువంటి స్వార్థాలు లేవు, కొడుకు కూతురు అమెరికాలో ఉంటుంటే చాలామంది నమ్మినాం మనం అందరం కూడా. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప అనే చందంగా ఎలక్షన్లు వచ్చే టైంకు అతని యొక్క అసలు రంగులు మొదలైనవి. ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి టికెట్ ఇస్తా అని చెప్పి, అంటే నాకే టికెట్ ఇస్తా అని చెప్పి తీరా టైం తీసుకొచ్చి కొడుకు టికెట్ ఇస్తే ఆ రోజు నాగంపేట ప్రజలు నిజంగా కూడా నేను వారికి శిరస్సు వంచి ఇప్పటికి కూడా నమస్కరిస్తా, వారికి నేను ఇప్పటికి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మేము అన్యాయాన్ని సహించాం, ఈ ప్రాంతంలో తిరిగింది తెలంగాణ జెండా, ఏ జెండా ఇంటికి తీసుకెళ్ళింది కేకే మహేందర్ రెడ్డి కాబట్టి ఆయనకు అండగా ఉంటాం మేమని చెప్పి ఆ రోజు ఆయన తరిమి కొట్టిన వైనాన్ని ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు తెలాడుతుంది. అందుకే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ నేతలు దానం చేశారు. మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్ల విజయరెడ్డి నేతృత్వంలో ఈటల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత 9 ఏళ్లుగా కేసీఆర్ అవినీతిపై నిరంతరాయంగా కొట్లాడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సోషల్ మీడియా మండల ఇన్ఛార్జ్ ఏదునూరి బాన్చందర్, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గన్నె బాన్రెడ్డి, ముస్తాబాద్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎద్దండి మహేందర్ రెడ్డి, ఎన్ఎస్యుఐ నాయకులు మిడిదొడ్డి భానుకుమార్, మహేష్ యాదవ్, బాను, నవీన్, ప్రవీణ్, సాబిల్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున ఈటల రాజేందర్ గారు మునుగోడు ఎలక్షన్ల సమయంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల ఆర్థిక సాయం చేసిండని చెప్పి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆధారాలు చూపిస్తామా అని చెప్పి మాట్లాడడం హాస్యాస్పదం. ఆధారాలు చూపెట్టండి ఏం పీకనీకి నువ్వు ఆధారాలు చేసినావని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సమక్షాన్ని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గత 9 సంవత్సరాలుగా 130 కేసులు కూడగట్టుకొని మరి కేసీఆర్ మీద ఒంటి కాలుతో యుద్ధం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల యొక్క సంపదను దోచుకుంటుండు అన్న సందర్భంలో కేసీఆర్పై ఈడీ అధికారులకు కావచ్చు, సిబిఐకి కావచ్చు అనేక ఫిర్యాదులు పిఎంఓ ఆఫీసుకు కానీ ఫిర్యాదులు చేసిరు. మీకు బీజేపీ నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే పోయి మీ పిఎం ఆఫీస్లో ఆ ఫైళ్లను ముందుకు నడిపించి కాళేశ్వరం ఫిర్యాదులు పిఎంఓ ఆఫీసుకు కానీ ఫిర్యాదులు చేసిరు. మీకు బీజేపీ నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే పోయి మీ పిఎం ఆఫీస్లో ఆ ఫైళ్లను ముందుకు నడిపించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ చేయండి. అంతేకాని కొట్లాడుతున్న నాయకుని పైన నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఇకనైనా మీరు మేల్కొని కేసీఆర్ను జైలుకు పంపిస్తారా, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చుంటారా? ఒక మాట చెప్పండి. అంతేగాని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఇకపై చర్యలు కఠినంగా ఉంటాయి. మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు, మీ కారుపై కాదు మీ పైననే రాళ్ళదాడి చేస్తాం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో. ఇకపైన నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి ఈటల రాజేందర్ అని యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, ఖబర్దార్ ఈటల రాజేందర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి సివిల్ హాస్పిటల్పై వెలుగు దినపత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, కోఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్ నాయకులు ఖండించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ప్రస్తుతం 13 మంది డాక్టర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి పనితీరు కనబరుస్తోందని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు చొరవతో అతి త్వరలో డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇవాళ ఆసుపత్రి అభివృద్ధిలో మరి దాదాపు జిల్లాలోనే మనం ఆసుపత్రి ముందంజ ఉంది. ఎందుకంటే కొరట్లలో 100 పడకల ఆసుపత్రి, మరి ఇక్కడ దాదాపు 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హరీష్ రావు గారి ద్వారా వారు ప్రత్యేక శ్రద్ధ మన ఎమ్మెల్యే గారి గురించి అక్కడ కమిషనర్ గారితో వాళ్ళందరినీ ఒప్పించి మరి ఎన్నో విభాగాలలో డాక్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి మరి పత్రికల్లో కొన్ని తప్పుడు సంకేతాలు ఇవ్వడం సమంజసం కాదు. ఎందుకంటే దాంట్లో డెవలప్మెంట్ కమిటీ నిర్లక్ష్యం అని ఉన్నారు. డెవలప్మెంట్ కమిటీలో ఎవరున్నారు? ఏదైనా మన ఎమ్మెల్యే గారు, మన శాసనసభ్యులు గారు చొరవతోనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మన శాసనసభ్యులు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి ప్రోత్సాహం నేను మీకు ఎమ్మెల్యే గారు మన ఆసుపత్రుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారు చేస్తున్న కృషిలో భాగంగా మరి మీకు చూపించడం జరుగుతున్నది. మరి ఇది ఫోటో అక్కడ కమిషనర్ గారి ద్వారా మరి మన ఎమ్మెల్యే గారి రిప్రజెంటేషను మరి ఆసుపత్రి వైద్యులతో సహా ఎంబడ తీసుకుపోయి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా మరి చొరవ తీసుకొని వారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. హరీష్ రావు గారితో ఉన్న సన్నిహితంతో 2 గైనకాలజిస్టులు ఉన్నారు, 2 అనస్థిషియన్లు ఉన్నారు, మరి ఒక ఆర్థో డాక్టర్ కూడా ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారి చొరవతో మరి వారి ఆర్థోపెడిక్ డాక్టర్ను కూడా నియమించుకోవడం జరిగింది. అట్లాగే 2
మరి ప్రత్యేకంగా మన ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా డ్యూటీ డాక్టర్లను కూడా నియమించుకోవడం జరిగింది. అట్లనే 2 రేడియోగ్రఫీ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే అవుట్ సోర్సింగ్ మీద కూడా మనం ప్రత్యేకంగా 25 నుంచి 30 మందిని అవుట్ సోర్సింగ్ కూడా నియమించుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఏ పద్ధతిలో మనం పూర్తి స్థాయిలో మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకుండా కూడా మన ఎమ్మెల్యే గారు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కూడా కొంతమందిని నియమించుకొని మరి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు వారు. అయితే ఇది ఇటువంటి తప్పుడు ప్రచారాలు పత్రికల ద్వారా ఏదైతే రాస్తుందో అది నిజం కాదని తెలియజేస్తున్నా. మరి మన శాసనసభ్యులు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆసుపత్రి మీద వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగానే మరి ఇటువంటిది ఇక ముందు కూడా దయచేసి రాయొద్దు అనేది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇవ్వద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ ఆశయ సాధనలో ప్రజలు పాల్పంచుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. అత్యాధునిక చికిత్సా విధానంతో వైద్య సేవలను అందించాలి. కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి నర్సింగ్రావు రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి హితవు. జెండా గద్దెను కూల్చిన బీజేపీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలి. ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. సమాజానికి సేవ చేయడానికి యువత అసోసియేట్ కావడం బేష్ అభినందించిన సినీ హీరో శ్రీ విష్ణు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.